మహిళల భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో స్త్రీ రైడ్ పేరుతో ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక ప్రాజెక్టును డీజీపీ సివి ఆనంద్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు సురక్షిత రవాణాతో పాటు వారికి ఆర్థిక సాధికారత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. తొలి విడతలో భాగంగా 55 మంది మహిళలు స్త్రీ రైడర్లుగా సేవలు అందించడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 55 మంది మహిళలకు అంబర్పేట పోలీస్ లైన్స్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారికి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు నడపడంలో పూర్తి స్థాయి నైపుణ్యాలను అందించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరందరికీ డీజీపీ స్వయంగా డ్రైవింగ్ లైసెన్స్లను అందజేశారు. స్త్రీ రైడర్లు అత్యవసర పరిస్థితిలో చిక్కుకున్న మహిళలకు సురక్షితమైన రవాణా సేవలు అందిస్తారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఈ సేవలు ఎంతో ధైర్యాన్ని ఇవ్వనున్నాయి. మహిళల రక్షణకు భరోసా కల్పించడంతో పాటు శిక్షణ పొందిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. సమాజంలో మహిళల భద్రత పట్ల పోలీస్ శాఖకున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా మహిళలు మరింత ధైర్యంగా ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతుంది. త్వరలోనే ఈ సేవలను నగరమంతటా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.